ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం సందర్శించుకుంటున్న దేవాలయం రామనారాయణం. విల్లు బాణం అందమైన దేవాలయం, అందులో అడుగడుగునా రామాయణ గాథ. ఇది ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో ఉన్న శ్రీ రామనారాయణ ప్రాంగణం. రామాయణం ఒక టెంపుల్గా రూపుదిద్దుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. మీ జీవితంలో ఒక్కసారైనా చూడదగిన ఈ దివ్యక్షేత్రం గురించి చూద్దాం రండి. విజయనగరం సంగీతానికి విద్యకు పేరుగాంచిన నగరం. ఇక్కడే సుమారు 15 ఎకరాల విశాల విస్తీర్ణంలో ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఈ అద్భుతమైన స్పిరిచువల్ థీమ్ పార్క్ను నిర్మించింది. దీని వెనుక ఉన్న గొప్ప సంకల్పం ఏమిటంటే, కేవలం పూజలు చేసే ఆలయంలా కాకుండా ప్రతి ఒక్కరూ రామాయణం యొక్క సత్యం, ధర్మం అనే జీవన విలువలను నేర్చుకునే విధంగా ఉండాలి అని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం శ్రీరాముని చేతిలో ఉన్న విల్లు బాణం ఆకారంలో నిర్మించబడింది. విల్లు ఆకారంలో 2 కారిడార్లు ఉన్నాయి. వీటి చివర్లలో విష్ణుమూర్తి ఆలయం, మరో చివర శ్రీరాముని ఆలయం ఉన్నాయి. దీని అర్థం విష్ణువే రామునిగా అవతరించారు అని చెప్పడమే. ఈ అద్భుతమైన కట్టడం కళ్ళకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ 2 కిలోమీటర్ల కారిడార్లలోని గోడలపై వాల్మీకి రామాయణం నుండి ఎంతో ముఖ్యమైన 72 ఘట్టాలను అందమైన శిల్పాలుగా చెక్కారు. ఈ 72 ఘట్టాలలో ప్రతి ఒక్కటి రామాయణం యొక్క బాలకాండ నుండి యుద్ధకాండ వరకు, శ్రీరాముని జననం, సీతాదేవి కళ్యాణం, వనవాసం, బంగారు జింక, లక్ష్మణరేఖ, ఆంజనేయ స్వామి లంకలోకి ప్రవేశం, సేతుబంధనం మరియు రామరావణ యుద్ధం, ఇలా ప్రతి ముఖ్యమైన సంఘటనను కళ్ళకు కట్టినట్లు చూపించారు. మరీ ముఖ్యంగా ఈ శిల్పాల కింద తెలుగు మరియు ఇంగ్లీష్లలో ఆ ఘట్టం యొక్క వివరణ చెక్కారు. దీని ద్వారా రామాయణం గురించి తెలియని వారు కూడా చూస్తూనే పూర్తి కథను తెలుసుకోవచ్చు. ఇది కేవలం కళాఖండంలానే కాకుండా రామాయణాన్ని నేర్చుకునే ఒక దేవాలయంలా కూడా ఉంటుంది. ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ పంచవటీ వనం, నవగ్రహ వనం, రాశివనం వంటి పవిత్ర వనాలు ఉన్నాయి. ఇక రామాయణం గురించి వస్తే నాకు ఒక చిన్న కవిత గుర్తొచ్చింది. అది ఏంటి అంటే, రాముడు ధర్మానికి చిహ్నం, సత్యానికి మార్గం చూపినవాడు, అమ్మ కౌసల్యకు బంగారు బిడ్డ, అందరికీ ఆదర్శమైనవాడు, సీతమ్మను గౌరవించి వనములోకి వెళ్ళిన రాముడు అన్ని కష్టాలు భరించి కూడా మంచితనం మరచిపోలేదు. హనుమంతుడు సేవ చేసిన రామ, నీ పేరు వింటే మనసు తేలిపోతుంది. రావణుడిని జయించి న్యాయం గెలిపించిన ధైర్యవంతుడు రాముడు. అయోధ్యలో రాజ్యాన్ని నడిపి ప్రజలందరికీ శాంతి ఇచ్చాడు. ప్రతి మనసులో నిన్ను ఉంచుకున్నాం రామ, నీ పేరు జపిస్తే భయం పోతుంది రామ. జయ జయ రామ సీతారామ, నీ ఆశీర్వాదమే మా ప్రాణం రామ. ఇది వినిన తర్వాత రాముడు అంటే మనకి సత్యం, ధర్మం ఇదే గుర్తుకు రావాలి. ప్రధాన ఆలయంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశం యొక్క గుర్తులు, వెలుతురు, రాత్రి అవ్వగానే లైట్లు, అవన్నిటి వల్ల ఆ వెలుతురులో ఆలయం కూడా చాలా అందంగా ఉంటుంది. చుట్టుపక్కల ఆ వాతావరణం ప్రశాంతంగా, ఆ విగ్రహాలను వాటిపై పడే ఆ వెలుతురు, ఆ షో, హనుమాన్ చాలీసా షోకి మనకి మనసుకి చాలా ఆనందంగా, అద్భుతంగా కనిపిస్తుంది. రామనారాయణం ఆలయం రాత్రి సమయంలో అద్భుతమైన లైట్స్తో అద్భుతంగా ఉంటుంది. లైట్స్లో ఆలయం ఇంకా పవిత్రంగా, ఇంకా శాంతిగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి అడుగుపెట్టిన మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత వస్తుంది. గోశాల అంటే సాధారణంగా పశువుల కోసం ఆశ్రయం మాత్రమే కాదు, ఇది నిజంగా పవిత్రమైన సంతోష స్థలం. ఇక్కడ ఆవులు, దూడలు, ఎద్దులు అని ఎంతో ప్రేమతో, శ్రద్ధతో సంరక్షణ పొందుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఈ గోశాల మొత్తం సుదర్శన చక్ర ఆకారంలో నిర్మించబడింది. పైనుంచి చూస్తే అచ్చం భగవంతుని చక్రంలా కనిపిస్తుంది. అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనాలి ఇక్కడ. పశువులను ప్రతిరోజు తాజా ఆహారం, శుభ్రమైన నీరు, శాంతిభరిత వాతావరణంతో కల్పిస్తారు. మందిరానికి వచ్చే భక్తులు కూడా ఇక్కడకు వచ్చి పశువులకు ఆహారం పెట్టడం, కొంతసేపు గడపడం చేస్తారు.
ఇది మనసుకు ఒక రక ప్రశాంతతని ఇస్తుంది. మీరు ఒకసారి రామనారాయణం విజ్ఞాన క్షేత్రంకి వస్తే ఈ సుదర్శన చక్ర గోశాలను తప్పక చూడండి. ఇది కేవలం చూడటానికి కాదు, అనుభవించడానికి ఒక స్థలం. ఇక్కడ గోవులను సంరక్షిస్తారు. ఈ వెలుతురు ఆలయం చాలా అందంగా ఉంటుంది. చుట్టుపక్కల ఆ వాతావరణం ప్రశాంతంగా, ఆ విగ్రహాలపై వాటి వెలుతురు, ఆ పడే లైట్ షోస్కి మనం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. భక్తులు సాయంత్ర సమయంలో ఆ లైట్స్ మధ్య ఫొటోస్ దిగుతూ చాలా ఆనందంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. రాత్రి వేళలో జరిగే హనుమాన్ లేజర్ షో ప్రతిరోజు ఈ షో చాలా సందడి కాంక్ష కలిగిస్తుంది. ప్రపంచంలాగే ఈ షోలో కూడా హనుమ జీవితం, కథలు, లైట్స్ మరియు లేజర్తో అద్భుతంగా ప్రతిఫలిస్తాయి. ఇక్కడ లేజర్ లైట్స్, మ్యూజిక్, డిజైన్ అన్నీ కలిసేలా అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తాయి. హనుమ యొక్క శక్తి, బలము, భక్తి ప్రతి క్షణం చూపబడుతుంది. ఈ షోలోని ప్రతి సన్నివేశం మన రామాయణ కథని జీవితాంతం చూపించేలా ఉంటుంది. ప్రతి దానిలో రాముడి యొక్క జీవిత చరిత్ర మనం అందులో చూడవచ్చు. ఇలాంటి అద్భుతమైన లైట్స్తో భక్తి, ప్రకృతి, శాంతి అనుభూతిని పొందుతుంది. ఈ హోరులోని రంగులు, బలమైన ఎఫెక్ట్స్, సంగీతం మనసుకు మరింత ఆనందాన్ని ఇస్తాయి. ఆలయం చుట్టూ లేజర్ షో చూడటం వలన ఒక రకమైన దివ్యమైన అనుభూతి మనకు కలుగుతుంది. ఇది కేవలం విజువల్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక భక్తి అనుభవం కూడా. కుటుంబం, చిన్నపిల్లలు, యువత అందరూ ఇక్కడ వేళలో చాలా ఆనందంగా ఉంటారు. ప్రతి సన్నివేశం చూసి మనం కూడా కథలో భాగమవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ హనుమ లేజర్ షో ప్రత్యేకంగా చూడటం తప్పనిసరి. రాత్రి వేళలో ఈ షోని తప్పక చూడండి. నేను ఈ వీడియో చూపించడం కోసం ఆఫ్టర్నూన్ వెళ్ళాను. నైట్ వరకు అక్కడే ఉన్నా. మీకు ఈ లైట్స్లో టెంపుల్ ఎలా ఉంటుందో చూపిద్దామని వచ్చాను. నేనైతే ఈవినింగ్ మీకు 5:30 నుంచి స్టార్ట్ అవ్వండి అని సజెస్ట్ చేస్తా. నైట్ లేజర్ షో అవుతుంది. హనుమది చాలా అద్భుతంగా ఉంటుంది. 60 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహంపై జరిగే హనుమ చాలీసా లేజర్ షో. ఆ లైట్ మరియు సౌండ్ భక్తులకు ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుంది. టెంపుల్ టైమింగ్స్ ప్రతిరోజు పొద్దున్న 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆలయానికి సంబంధించిన అన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మరిన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా రామాయణాన్ని సందర్శించారా? మీ అనుభవాన్ని కింద కమెంట్లో మాతో పంచుకోండి. మేము విజయనగరంలో ఉన్న ఇంకో టెంపుల్ రామసేతు, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ లొకేషన్. అవి తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.